ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఆంధ్రాల ఊళ్ళ పొంటి ముసలొల్లది ఒక మురిపం కాదు. ఎందుకంటే పెన్షన్ డబ్బులు ఇంటికి వస్తాయి. మరి పొద్దుగాల్నే ఆఫీసర్లు ఇంటికొస్తారు, తలుపు కొడతారు, ఏలి ముద్ద రేపించుకుంటారు, చేతులల్ల డబ్బులు పెట్టిపోతారు. పెన్షన్ కొరకు గంటల కామానం లైన్లు గట్టేదే ఉండదు. మరి ముసలొల్ల మురిపం ఏమో గాని పెన్షన్ల పేరుతోని మోసాలు కూడా అవుతున్నాయట. జర పైలమ్మల్లా పెన్షన్ పేరు చెప్పి పొట్టగొట్టిరు బద్మాషిగాన్లకి ముసలోళ్ళది. కడప జిల్లాలో ఉన్న పొద్దుటూర్లు ఉంటారు వీళ్ళిద్దరు. తాత పేరు గురివిరెడ్డి, బామ్మ పేరు లక్ష్మీదేవి. తాతకు 80 ఏండ్ల దానుకుంటే బామ్మకు 70 ఏండ్ల దానుకుంటాయట. ఇద్దరు ముసలోళ్ళు రామకృష్ణ అనుకుంటా వచ్చిన పెన్షన్ పైసలతో తినుకుంటా ఇంట్లోనే ఉంటారట. పేరు లక్ష్మీదేవి అనేటాళ్లకు బామ్మ కాడ సొమ్ములు గట్టిగుంటాయి అనుకున్నట్టున్నారు కావచ్చు దొంగ పడవేగాళ్ళు. పెన్షన్ పేరు చెప్పి ఇంటికొచ్చి ఉన్న కాడికి చదువుకొని అవతల పడ్డారు. మళ్ళా పెన్షన్ వస్తుందా రావట్లేదా అని చెకింగ్లు చేసేందుకు వచ్చినామని చెప్పిరట ముందుగాల. తాతుండి నాకు చెవులు చక్కగా వినపడలేవు అనేటాళ్లకు మున్సిపల్ ఆఫీస్ కాడికి పోతే సర్టిఫికేట్ ఇస్తారు, తొందరగా పోయి పట్టుకొచ్చుకోపో అని చెప్పి బయటికి తోలిచ్చేరాట. అటెంక అవ్వను కూసోబెట్టి పెన్షన్ కోసం ఫోటోలు తీసిండాట. గమ్మత్ ఏందంటే మెడ నిండా సొమ్ములు ఉంటే పెన్షన్ రాదు, మెడలున్న సొమ్ములు తీసి పక్కకు పెట్టు, ఫోటో దిగినాక మళ్ళా మెడలు వేసుకుందాం అని చెప్పిండాట. ముచ్చట నిజమే అనుకున్నది పాపం అవసుత. అని మాయ మాటలిని సొమ్ములన్నీ తీసి మంచం మీద పెట్టింది. ఇంకేముంది, మూతి మూసిండు, ఇంట్లో లోపలట లేచి గొల్లెం పెట్టిండు, మంచం మీద పెట్టిన సొమ్ములని చదువుకొని అవతల పడ్డాడు. ఇంటికి వచ్చినాక తాతకు ముచ్చటరికాయ నెత్తి నోరు కొట్టుకుంటా పోయి పోలీసు వాళ్ళకు ఫిరాదయ్యారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది, సొమ్ములు పోయినాక పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కేసు రాసుకొని దొంగ పడివే కానీ దొరకబట్టే పనిలో పడ్డారు. కానీ చూడు ఎట్టుందో కథ. నెల నెల పెన్షన్ డబ్బులు పట్టుకొని ఆఫీసర్లే ఇంటికి వచ్చి ఇస్తారని మురిసిన ఆంధ్ర పబ్లిక్ ఇప్పుడు ముచ్చటరికైనాక అసలు ఆఫీసర్లు వచ్చినా దొంగలను చూసినట్టే చూస్తారు కావచ్చు పో.